రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. 5 స్థానాలకు 3 పార్టీల నుంచి 5 సభ్యులు నామినేషన్ వేశారు. దీంతో పోటీ లేకుండా పోయింది. నామినేషన్ల విత్డ్రా గడువు ముగిసిన తర్వాత అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు ముగిశాయి. 5 ఎమ్మెల్సీ స్థానాలకు 5 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆ పార్టీ నేతలు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతిచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా అసెంబ్లీకి వచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్. హస్తం పార్టీ అభ్యర్థుల నామినేషన్లకు మద్దతుగా సంతకం చేశారు. గత కొంతకాలంగా అధికార పార్టీకి పలు అంశాల్లో మద్దతు ఇస్తోంది ఎంఐఎం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఆ పార్టీ నేత దాసోజు శ్రవణ్. కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు హాజరయ్యారు. నామినేషన్ కు ముందు గన్ పార్క్ అమరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు. క్లీన్ ఇమేజ్ తో తెలంగాణ కోసం పనిచేశానన్నారు విజయశాంతి. ఉద్యమకారినిగా తనకు అధిష్టానం గౌరవం ఇచ్చిందని చెప్పారు. పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి హైకమాండ్ న్యాయం చేస్తుందన్నారు అద్దంకి దయాకర్. ఇందుకు తానే ఉదాహరణ అన్నారు. సామాన్యులకు కాంగ్రెస్ ప్రియారిటీ ఇస్తుందనడానికి తానే నిదర్శనమన్నారు శంకర్ నాయక్. ఒక ఉద్యమకారినిగా తీసుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ఒక మహిళగా. ఎందుకంటే ఇన్నేళ్ళు ఒక క్లీన్ ఇమేజ్ తోటి నేను తెలంగాణ కోసం పనిచేశాను. ఎవరు కొట్లాడగలుగుతారో ఉద్యమకారులు వాళ్ళకి ఇవ్వాల ప్రాధాన్యత ఇవ్వాలి. నాకు, మన అద్దంకి దయాకర్ గారికి, మా టీం అందరికీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వస్తే ఇట్లా సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుంది. అన్ని వర్గాలను సంతృప్తిపరచడంలో ఇది ఈ రోజు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ రోజు నేను సామాన్య కార్యకర్తను, క్షేత్ర స్థాయిలో పనిచేసే కార్యకర్తను. పార్టీని గుర్తించి ఒక మామూలు కార్యకర్తకు ఇంత పెద్ద ఎమ్మెల్సీ కట్టబెట్టినందుకు పార్టీకి రుణపడి ఉంటా. అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడం నేను ముందుంటా. ఎమ్మెల్సీగా మండలిలో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు సిపిఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం. వచ్చే స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామన్నారు నెల్లికంటి సత్యం. మరి శాసనసభ ఎన్నికల్లో ఆనాడు మరి బీజేపీ, టీఆర్ఎస్ వ్యతిరేకంగా కలిసి పనిచేయడం జరిగింది. సరే ఇవాళ కూడా మరి దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా, మరొక పక్క ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ సమన్వయంతో ఈ స్థానిక సంస్థలు కలిసి పనిచేయడానికి మరి ప్రయత్నం చేస్తాం. సరే వారు కూడా పొత్తులో భాగంగా ఈ సీటును కూడా మరి అనుకున్న ప్రకారం ఇవ్వడం జరిగింది. అందువల్ల తప్పకుండా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ కలిసి పనిచేస్తామని సందర్భంగా చెప్తాం. 5 స్థానాలకు 5 నామినేషన్లు దాఖలు కావడంతో అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్ల పరిశీలన తర్వాత రిటర్నింగ్ అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకుంటే ఢిల్లీలో ధర్నాకు వెనకాడబోనని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి నిధులు ఇచ్చామని నిరూపిస్తే కిషన్ రెడ్డిని సన్మానిస్తామని చెప్పారు. కేసీఆర్ 10 ఏళ్లలో ప్రాజెక్టులు కట్టి ఉంటే ఏపీతో నీటి సమస్య ఉండేదే కాదన్నారు. బీజేపీకి హరీష్ దగ్గరయ్యి ఎమ్మెల్సీలను గెలిపించారని ఆరోపించారు రేవంత్. తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, కేంద్రం నిధులు ఇవ్వకుంటే అవసరమైతే ఢిల్లీలో ఆమరణ దీక్షకైనా సిద్ధమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రయోజనాల కోసం 36 సార్లు కాదు 99 సార్లైనా ఢిల్లీ వెళ్తానని చెప్పారు. కేంద్రం నుంచి నిధులు రావద్దని కేసీఆర్, కేటీఆర్, హరీష్ కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో రైతులు బాధపడుతుంటే ఈ ముగ్గురు తీన్మార్ డాన్సులు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ను బండకేసి కొట్టిందే తానన్నారు. కేటీఆర్ మాట్లాడితే స్టేచరా అంటున్నారని, డ్రగ్స్ పార్టీలో దొరకడం స్టేచరా అని ప్రశ్నించారు. ఫామ్ హౌస్ లో కూర్చొని మందు తాగడం స్టేచరా అని నిలదీశారు. మీడియాతో చిట్చాట్ లో చాలా విషయాలపై స్పందించారు సీఎం. రాష్ట్రంలో ఇరిగేషన్ సమస్యలన్నింటికీ కేసీఆర్ కారణమన్నారు రేవంత్ రెడ్డి. ప్రగతి భవన్ కు జగన్ ను పిలిచి పంచపక్ష పరమాన్నాలు పెట్టింది కేసీఆర్ కాదా అన్నారు. రోజమ్మ చేపల పులుసు తిని ఇరిగేషన్ సమస్యలు తెచ్చిపెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులు కట్టి ఉంటే ఏపీతో నీటి సమస్య వచ్చేదే కాదన్నారు రేవంత్.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో హరీష్ రావు దగ్గరుండి బీజేపీకి ఓట్లేయించారన్నారు సీఎం. అందుకే కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీతో రాష్ట్రానికి సంబంధం లేదన్న సీఎం ఎన్నికల్లో పోటీ చేయని పార్టీకి ఏం సంబంధమన్నారు. తాము చేపట్టిన కులగణన సత్ఫలితాలనిచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. అన్ని పార్టీలు బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి అనేందుకు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికే నిదర్శనమని చెప్పారు. అధికారం పోయిందనే అక్కసుతో కేటీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు సీఎం రేవంత్. కేసీఆర్ కు అసెంబ్లీకి వచ్చే అర్హత లేదన్నారు. తండ్రి కొడుకులు 10 ఏళ్లలో తప్పులు చేశారని విమర్శించారు. కాగ్ నివేదికను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పెడతామన్నారు ముఖ్యమంత్రి. అప్పుల మీద కాగ్ చెప్పిన వివరాలన్నీ బయట పెడతామని చెప్పారు. మెట్రో తానే తెచ్చానని అంటున్న కిషన్ రెడ్డినే నిధులు అడుగుతున్నామన్నారు రేవంత్ రెడ్డి. నేషనల్ హైవే భూసేకరణకు అడ్డుపడుతున్నది ఈటెల రాజేందర్ కాదా అని నిలదీశారు. కేంద్ర మంత్రులు హైదరాబాద్కు వచ్చి సమీక్షలు పెడితే కిషన్ రెడ్డి ఎందుకు రాలేదన్నారు. కేసీఆర్ బాధపడతారనే కిషన్ రెడ్డి రాలేదా అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలకు వచ్చిన ప్రాజెక్టులు తెలంగాణకు ఎందుకు రావటం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్రం నిధులపై కిషన్ రెడ్డితో చర్చకు సిద్ధమన్నారు రేవంత్. అధిక నిధులు ఇచ్చామని కిషన్ రెడ్డి నిరూపిస్తే సన్మానం చేస్తామన్నారు. రిజల్టుకు రిజర్వేషన్లకు సంబంధం లేదన్నారు రేవంత్. మందకృష్ణ మాదిగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. వచ్చే ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తిస్తుందని చెప్పారు. ఏదైనా చెయ్యాలని చూస్తే న్యాయపరమైన చిక్కులొస్తాయన్నారు. ఏపీలో వర్గీకరణ అమలు కావడం లేదని, దానిపై మందకృష్ణ ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు రేవంత్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో తీర్పు చెప్పింది నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టు. నిందితుల్లో ఒకరికి ఉరిశిక్ష, మిగతా 6గురికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో 78 మంది సాక్షులను విచారించింది కోర్టు. 6 ఏళ్ల కిందట మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో సంచలనం తీర్పు చెప్పింది నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టు. కేసులో A2గా ఉన్న సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగతా 6గురు నిందితులకు జీవిత ఖైదు ఖరారు చేసింది న్యాయస్థానం. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ భార్య అమృతను మిర్యాలగూడలోని హాస్పిటల్కు తీసుకువెళ్లి తిరిగి వస్తూ ఉండగా ప్రణయ్పై కత్తులతో దాడి చేసి హతమార్చారు దుండగులు. అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో సుపారీ గ్యాంగుతో ప్రణయ్ని హత్య చేయించాడు ఆమె తండ్రి మారుతీరావు. కేసు విచారణలో ఉండగానే 2020లో A1 మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. A2గా సుభాష్ కుమార్ శర్మ, A3గా అస్గర్ అలీ, A4గా బారీ, A5గా అబ్దుల్ కరీం, A6గా తిరునగిరి శ్రవణ్, A7గా సముద్రాల శివ, A8గా నిజాం ఉన్నారు. వీరిలో 3 నిందితులు ఇప్పటికే జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మొత్తం 78 మంది సాక్షులను విచారించిన కోర్టు ఇవాళ తుది తీర్పు చెప్పింది. ప్రణయ్ హత్య కోసం ఉగ్రవాది అస్గర్ అలీకి సుపారీ ఇచ్చాడు అమృత తండ్రి మారుతీరావు. గుజరాత్ మాజీ మంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో నిందితులతో కలిసి అస్గర్ అలీకి గ్యాంగ్ ఏర్పాటు చేసినట్టు పోలీసులు విచారణలో తేల్చారు. ప్రణయ్ హత్యలో A2 సుభాష్ శర్మ కీలక పాత్ర పోషించాడు. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీస్ శాఖ అన్ని కోణాల్లో విచారణ పూర్తి చేసి 1600 పేజీలలో ఛార్జిషీట్ దాఖలు చేశారు. అప్పటి ఎస్పీ ఏబీ రంగనాథ్ పర్యవేక్షణలో విచారణ జరిపి హత్య కేసులో 8 మంది పాత్ర ఉందని నిర్ధారించారు. 2019 జూన్ 12వ తేదీన ఛార్జిషీట్ దాఖలు చేయడంతో నల్గొండ ఎస్సీ ఎస్టీ జిల్లా సెషన్ కోర్టు విచారణ మొదలుపెట్టింది. టోటల్గా మనసు పెట్టి ఒక దాదాపు 8-9 మంత్స్ దీని మీద వర్క్ చేసిన కేసు అనమాట ఇది. అంటే మేము చాలా క్లారిటీతో పోయాము. ఎందుకంటే మనం టెక్నాలజీ మీద బిల్డ్ చేయాలి కేసుని. స్టేట్మెంట్స్, కన్ఫెషన్స్ ఇవి కూడా ఊరిని ఏదో నార్మల్ రొటీన్గా చేస్తే కనుక వర్కౌట్ అయ్యే కేసు కాదు ఇది. సో దానికి అందుకోసమే సాంకేతిక పరిజ్ఞానాన్ని చాలా విస్తృతంగా వాడాం. అసలు మా మీద ద్వేషం పెంచుకోవడానికి కూడా ప్రధానమైన కారణం మా చిన్నానే అనేది చాలా స్పష్టంగా చెప్తుండేది. కోర్టులో కూడా అదే చెప్పింది. సో ఇది అయినా కానీ కూడా దీంట్లో అన్ని చూసిన తర్వాతే జడ్జి గారు శిక్ష విధించారు. నేరం చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా శిక్ష తప్పదన్నారు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర. చట్టం ముందు అందరూ సమానమేనన్నారు. నిందితులకు శిక్ష పడే విధంగా కేసు దర్యాప్తు చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, పోలీసులను అభినందించారు జిల్లా ఎస్పీ. ఇందులో ముఖ్యంగా మన కన్విక్షన్ రానికి కారణం అప్పుడున్న ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ రంగనాథ్ సార్ హెడ్ చేసినప్పుడు అక్కడున్న డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు కూడా అందరూ కూడా మంచిగా
పీపీ గారి దగ్గర నుంచి కూడా ఒపీనియన్స్ తీసుకుంటూ మంచిగా డాక్యుమెంటేషన్ చేయడం జరిగింది. A2కి లైఫ్ కన్విక్షన్ అండ్ డెత్ పెనాల్టీ వచ్చింది, మిగతా అందరికి కూడా లైఫ్ కన్విక్షన్ వచ్చింది. ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలన్నారు ప్రణయ్ తండ్రి పెరుమాల బాలస్వామి. జస్టిస్ ఫర్ ప్రణయ్ అంటూ కొన్నేళ్లుగా పోరాటం చేసినట్టు తెలిపారు. ప్రణయ్ మరణంతో తాము ఎంతో కోల్పోయామన్నారు. ఇప్పటికీ పరువు హత్యలు జరుగుతూ ఉండటం బాధాకరమన్నారు. ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి, కనువిప్పు కావాలి. ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము. కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు, కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు, అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనువిప్పు కావాలని నేను కోరుకుంటున్నాను. కులాంతర వివాహాలకు హత్యలు పరిష్కారం కాదంటున్నారు ప్రణయ్ కుటుంబీకులు. చర్చించుకొని సమస్యలు పరిష్కరించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ కేసులో తీర్పు ఆలస్యమైన బాధితులకు న్యాయం జరిగిందంటున్నారు జనం. ప్రాధాన్య క్రమంలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు మంత్రులు. వచ్చే బడ్జెట్లో ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయిస్తామన్నారు. అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావద్దని వార్నింగ్ ఇచ్చారు. ఇటు బీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మినిస్టర్స్. కడుపు మంటతోనే ప్రభుత్వంపై హరీష్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్. సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబుతో పాటు సీఎస్ శాంతికుమారి, డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాలపై కీలక సూచనలు చేశారు. సమావేశాలు జరిగినన్ని రోజులు అధికారులంతా అలర్ట్గా ఉండాలని ఆదేశించారు. అసెంబ్లీ ప్రాంగణంలో బందోబస్తు, శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని చెప్పారు. సభ్యుల ప్రోటోకాల్ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రావద్దన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రాధాన్య క్రమంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సెక్రటేరియట్లో సాగునీటి ప్రాజెక్టులపై బట్టి ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ప్రాధాన్యత అంశంగా తీసుకొని పూర్తి చేస్తామన్నారు. డిండి ఎత్తిపోతల పథకం పరిధిలో చివరి దశకు చేరుకున్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలన్నారు. బీసీ కులగణన చేయటం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 బీసీలకు అవకాశం వచ్చిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పార్టీ ఏదైనా ఎస్సీ ఎస్టీలతో పాటు 5 బీసీలకు ఎమ్మెల్సీ టికెట్లు రావడంపై బీసీ మంత్రిగా స్వాగతిస్తున్నామని తెలిపారు. బీసీలంతా ఐక్యంగా ఉండి 42% రిజర్వేషన్లతో పాటు సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో ఎదగాలన్నారు పొన్నం. ఈరోజు పేద విద్యార్థులు చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్, ఒక్కొక్క పాఠశాల, ఒక్కొక్క హాస్టల్ 200 కోట్లతోటి 55 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు 1100 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడం అనేటువంటిది దేశ చరిత్రలోనే ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ మరొకసారి కట్టుబడి ఉంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు. సిపిఐ కేటాయించిన సీటు కూడా బలహీన వర్గాలకు ఇచ్చే విధంగా మిత్రపక్షం. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ప్రభుత్వంపై హరీష్ రావు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి సీతక్క. తాము మహిళల కోసం పనిచేస్తుంటే హరీష్ రావుకు కడుపు మంటన్నారు. మహిళా సభ సక్సెస్ చూసి కండల్లో నిప్పులు పోసుకుంటున్నారన్నారు సీతక్క. బీఆర్ఎస్ హయాంలో ఆడబిడ్డంటే కవిత ఒక్కతేనన్నారు. అభయహస్తం రుణాలను దిగమింగిన చరిత్ర మీదని విమర్శించారు. మహిళలు అప్పుల పాలవుతున్నారు, మహిళలు ఆగమవుతున్నారు. అయ్యా, మీకంటే దరిద్రంగా ఈ దేశంలో ఎవరు లేరు. ఆడబిడ్డలు ఎవరైనా ఎదగాలంటే మీ కవితమ్మనే ఉండాలి. రాష్ట్రంలో మీరు పెట్టిపోయినటువంటి బాకీ మహిళలకు 3,485 కోట్ల రూపాయల వడ్డీ డబ్బులు మీ ప్రభుత్వం రిలీజ్ చేయకపోవడం మూలంగా ఇవాళ మహిళలు అప్పుల పాలయ్యారు. కాబట్టి మహిళల గురించి ఎక్కువ మాట్లాడుకుంటే మంచిది. మీ కుటుంబ సభ్యురాలు ఉన్నారు కదా, ఆమె గురించి బాగా పొగుడుకుంటే సరిపోతుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న విమెన్ హెల్ప్ లైన్ కాల్ సెంటర్ ను ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి సీతక్క. డయల్ 181 ద్వారా కాల్ సెంటర్ కు వచ్చిన ఫోన్ కాల్ ను స్వయంగా అటెండ్ చేశారు. ఓ బాధితురాలి సమస్యను విన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధితురాలి భర్తకు కౌన్సిలింగ్ ఇప్పిస్తామన్నారు సీతక్క. వచ్చిన ఫిర్యాదును స్థానిక సఖీ సెంటర్ కు బదిలీ చేశారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ, మీ ఆయన కౌన్సిలింగ్ చేయడం కానీ, ఏది అవసరం ఉంటే అది చేస్తాము. నువ్వు ఇప్పుడు దేవరకొండ బస్ స్టేషన్లో ఉన్నావు, అవునా? ఓకే, మా వాళ్ళని అక్కడ పంపిస్తాం. టీజీ అగ్రోస్, తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్, వేర్ హౌస్ కార్పొరేషన్ సహా హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేషన్ హాకాను ఒకే గొడుగు కిందకు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సెక్రటేరియట్
కలెక్టరేట్ లో కార్పొరేషన్ల ప్రగతిపై అధికారులతో రివ్యూ చేశారు మంత్రి. గతంలో అవసరాలకు అనుగుణంగా ఏర్పడ్డ పలు కార్పొరేషన్లపై ప్రస్తుతం ప్రభుత్వ ప్రాధాన్యతల మేరకు నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. కార్పొరేషన్ల కార్యకలాపాలు, ఆర్థిక స్థితిపై రిపోర్ట్ అందిన వెంటనే వాటి బలోపేతం లేదా విలీనంపై చర్చిస్తామన్నారు మంత్రి తుమ్మల. ఇందిరమ్మ ఇండ్లకు గ్రామ సభలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. లబ్ధిదారుల ఎంపికలో ఎదురైన సమస్యలను అధిగమించి ఎంపిక ప్రక్రియ చేపట్టాలన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా చూడాలని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఏ దశలో ఉన్నా అనర్హులని తేలితే వాటిని రద్దు చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఇండ్లు నిర్మించి ఇవ్వడమే లక్ష్యమని చెప్పారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. నిరుపేదలకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని చెప్పారు. పార్లమెంట్లో రెండో విడత బడ్జెట్ సమావేశాలు హాట్గా ప్రారంభమయ్యాయి. ఎన్ఈపీ త్రిభాషా విధానంపై డీఎంకే ఎంపీల నిరసనతో ఉభయ సభలు దద్దరిల్లాయి. డీఎంకే ప్రతిదీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు కేంద్ర మంత్రి ప్రధాన్. మోదీ సర్కార్ రాష్ట్రాల హక్కులు హరిస్తోందన్నారు డీఎంకే ఎంపీలు. నకిలీ ఓట్లపై పార్లమెంట్లో చర్చ జరగాలన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు అధికార, విపక్ష ఎంపీల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఉభయ సభలు ప్రారంభం కాగానే త్రిభాషా విధానంపై డీఎంకే ఎంపీలు ఆందోళనకు దిగారు. మోదీ సర్కార్ విద్యను కాషాయీకరణ చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోందని నినాదాలు చేశారు. దీంతో సభలు కాసేపు వాయిదా పడ్డాయి. వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైన లోక్సభలో ఓటర్ లిస్టుల్లో అవకతవకలపై మాట్లాడారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ప్రజలకు ఓటర్ జాబితాలపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. దీనిపై పార్లమెంట్లో అర్థవంతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు రాహుల్ గాంధీ. మగర్ పూరే దేశ్ మే वोटर लिस्ट पर सवाल उठ रहे हैं। हर स्टेट में, हर ऑपोजिशन के स्टेट में और महाराष्ट्र में ब्लैक एंड व्हाइट वोटर लिस्ट पे सवाल उठे हैं। पूरा ऑपोजिशन सिर्फ मिलकर ये कह रहा है कि वोटर लिस्ट पे यहाँ पे एक डिस्कशन हो जाए। आप बनाते नहीं हो, इसको हम एक्सेप्ट कर रहे हैं, आप डिस्कशन तो कीजिए। కొత్త విద్యా విధానం మీద డీఎంకే ఎంపీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఎన్ఈపీ త్రిభాషా విధానంపై చేసిన ఆరోపణలను ఖండించారు. విద్యార్థుల భవిష్యత్తుతో డీఎంకే చెలగాటం ఆడుతోందన్నారు. భాషాపరమైన వివాదాలు సృష్టించడమే డీఎంకే లక్ష్యమన్నారు. డీఎంకే నేతలు అప్రజాస్వామికులు, అనాగరికులంటూ ఫైర్ అయ్యారు ప్రధాన్. They are dishonest, my dear friends, they are dishonest. They are not committed to Tamil Nadu students. They are ruining the future of Tamil Nadu students. Their only job is to raise language passion. They are doing politics. They are doing mischief. This is unfortunate in the federal state. They can't allegations put allegations against government of India. They are misleading nation. They are doing injustice. They are doing injustice to students of Tamil Nadu. లోక్సభలో కేంద్ర మంత్రి ప్రధాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు డీఎంకే ఎంపీ కనిమొళి. తమిళనాడు ప్రజలను అనాగరికులు అనడం బాధ కలిగించిందన్నారు. ఎన్ఈపీపై అభ్యంతరాలు ఉన్నాయన్నారు. దీన్ని అంగీకరించలేదని తమిళనాడులోని స్కూళ్లకు రావాల్సిన 2,000 కోట్లకు పైగా నిధులు ఆపేశారన్నారు కనిమొళి. Very pained and hurt that the minister, the Tamil Nadu government and the people of Tamil Nadu uncivilized. Truth is, the CM of Tamil Nadu has written to the minister and the prime minister saying that we have issues with the NEP, it cannot be accepted in total and the funds have to be released and he's requested the funds to be released. So Tamil Nadu or the Tamil MPs from Tamil Nadu have never accepted. తమిళ ప్రజలను తన వ్యాఖ్యలు బాధ కలిగించి ఉంటే క్షమించాలన్నారు కేంద్ర మంత్రి ప్రధాన్. ఎన్ఈపీ త్రిభాషా విధానంపై తన వాదనను సమర్థించుకున్నారు. డీఎంకే ప్రతిదీ రాజకీయం చేస్తుందని విమర్శించారు. If it hurts my words to anybody, I withdraw my words. I don't have an issue on that. When they came to see me on the several occasions, not one, several occasions, rightly Kanimoji took lead and invite the Education Minister of Tamil Nadu with a good spirit. Let some things should come out. And I was also open on that discussion. At one point of time, they have agreed and we have agreed certain things. రాజ్యసభలో భారతీయ రైల్వేపై సమగ్ర చర్చ జరిగింది. దేశంలోని అన్ని రైల్వే మార్గాలను ఆధునీకరిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. బడ్జెట్లో రైల్వేకు భారీగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టామన్నారు. आज जनरल मैनेजर्स के पास किसी भी कॉन्ट्रैक्ट को एक्सेप्ट करने का 100% पावर है. इन 11 वर्षों में 34,000 किलोमीटर नए रेलवे ट्रैक बने,
जो जर्मनी जैसे समृद्ध देश से ज्यादा रेलवे ट्रैक्स हैं। इलेक्ट्रिकल ट्रैक्शन में और डीजल ट्रैक्शन में 95% कम होता है పొల్యూషన్। ఎన్డీఏ పాలనలో భారతీయ రైల్వే పరిస్థితి దారుణంగా తయారైందన్నారు ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా. ప్రీమియం పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నా తగిన ఏర్పాట్లు చేయడం లేదన్నారు. రైల్వే వ్యవస్థలో జవాబుదారీతనం లోపించిందన్నారు టీఎంసీ ఎంపీ సుష్మితాదేవి. प्रीमियम ट्रेनों पे जो प्रीमियम है सरकार का वो बाकी ट्रेनों को नहीं है सर। वेश बदल करके उन ट्रेनों में जाइए, श्रमजीवी, श्रम शक्ति, टीएन एक्सप्रेस, कोई आपको पहचाने नहीं कि आप अश्वनी वैष्णव है तो आपको फर्क पता चलेगा। माननीय मंत्री जी, सर भारतीय रेल इस देश के मन में रची बसी हुई है, उसको इतना आसमानी ना बना दिया जाए कि हमें अपने हाथ से दूर जाती दिखे। Sir, today to cover all routes with coverage the cost is 63,000 crores, but this government has not spent that money, but for the vanity Vande Bharat scheme railway it is around rupees 1.60 crores. What is their priority? పార్లమెంట్లో విపక్షాల గొంతును కేంద్రం నొక్కుతోందన్నారు ఇండియా కూటమి నేతలు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుందన్నారు. That's all for now. Stay tuned to V6 News.